నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్షం లేని ప్రభుత్వం పోక చెక్కతో సమానమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా. భారీ స్థాయిలో గంజాయి పట్టుకున్న రాజనగరం పోలీసులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ. బీసీ కార్పొరేషన్ ఆఫీస్ భవనాలకు నిధులు కేటాయించాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని 2 ఎమ్మెల్సీలు కేటాయించడం ద్వారా మరోసారి నిరూపితమైందని, దీనికి బీసీగా గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో కూడా బీసీలకు 47,456 కోట్లు కేటాయించి బీసీలపై ఉన్న అభిమానం, చిత్తశుద్ధి చాటుకున్నారని కొనియాడారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో బీసీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వేరే వాటికి వాడుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి అని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్న నందమూరి తారక రామారావు 33% రిజర్వేషన్లు కేటాయిస్తే జగన్ ఆ రిజర్వేషన్లను 10% తగ్గించడం వల్ల బీసీలు రాజకీయంగా ఎన్నో పదవులు కోల్పోయారని విమర్శించారు. గీత కార్మికులకు నీరా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయిస్తే జగన్ దాన్ని పక్కన పడేశారని మండిపడ్డారు. ఇప్పుడు గీత కార్మికుల్ని ఆదుకునేందుకు నీరా పరిశ్రమ ఏర్పాటుకు తిరిగి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది అనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం అధ్యక్ష. బడ్జెట్లో సుమారు 47,456 కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు కూడా బడ్జెట్లో లేదు అధ్యక్ష. ఉన్నా కూడా వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలకి మళ్లించేవారే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి లేని పరిస్థితి. అలాగే బీసీల ఒక అభ్యున్నతే జయంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నిన్న ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నాయో వాటిలో 2 బీసీలకే కేటాయించినందుకు ఒక బీసీ శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాం అధ్యక్ష. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలు ఒక రిజర్వేషన్ కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్ని తగ్గించడం వల్ల, 10% తగ్గించడం వల్ల రాజకీయంగా ఎంతమంది వారి యొక్క అవకాశాలు కోల్పోయారన్న విషయం కూడా మీరు గమనించవచ్చు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి బీసీల ద్రోహి అనడానికి ఇదే సాక్ష్యం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వెనకబడిన తరగతుల పిల్లలు ఆర్థిక పరిస్థితులు గ్రహించి ఈ యొక్క పోటీ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలబడడానికి, పోటీ పడడానికి బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఉదాహరణకి మా ఈస్ట్ గోదావరి చూసినట్లు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ స్టడీ సర్కిల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్లో వారు విజయం సాధించడం, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మొన్న డిఎస్సి ఏదైతే ఉందో ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లా ఈవీఎంలు అయినా బ్యాలెట్ అయినా కూటమిదే విజయమని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత ప్రయత్నించినా రాష్ట్రంలో 151 సీట్లు సాధించినా రాజమండ్రి సిటీలో 2019 ఎన్నికల్లో 33,000 ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి భవానీ గెలిచారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ 73,000 మెజారిటీతో ఘన విజయం సాధించారని తెలిపారు. ఆయన గెలుపు చూసి ఓర్వలేక అక్కస్తో
మాజీ ఎంపీ మార్గని భరత్ ఈవీఎంల వల్ల గెలిచారని అనడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో కనీవిని ఎరగని రీతిలో కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు కదా. భరత్ ఇలాగే మాట్లాడితే 2029 ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో ఆ మెజారిటీ 83,000కు చేరుతుందని హెచ్చరించారు. అందుకే పారాషూట్ లీడర్ భారత్ ఉలిక్కి పడుతున్నారని అర్థమై జనం నవ్వుకుంటున్నారని మజ్జి రాంబాబు ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పోలాగి పరమేష్, బుడ్డిగా రవి, పిల్లి శ్యామ్, చింతపల్లి నాని, కందికొండ ఆనంద్, శివారెడ్డి, వెల్లంకి జయరాం, ఎస్కే బషీర్, ఇతలపాటి రవి, ముద్రగడ జయరాం, సనపతి సత్తిబాబు, కిలపర్తి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసినాడు బాబు 25 కమిషన్ ఇచ్చారు, 10% కమిషన్ ఇచ్చారు వచ్చి చెప్పినాడు ఎవడన్నా ఉంటాడంటే ఈ మాటలు కానీ ఎవరు ముందుకు వస్తారండి అలాగే అన్నిటికీ రెడీగా ఉంది. అన్ని కూడా పారదర్శకంగా మాట్లాడే కాదు, అంతా కూడా చట్టబద్ధంగా రెడీ అవుతుంది. అన్నిటికీ శిక్ష రెడీగా ఉండాలి. గత ప్రభుత్వంలో ఎవరుంటారు కేసుల్లో ఆల్రెడీ తీసుకెళ్ళిపోతున్నారు జైలుకి. 10 నెలలు వచ్చి 2 నెలలు అయింది కోర్టు మీద ఆరోపించి ఒకసారి అరెస్ట్ చేయట్లేదు. అది మీకు తప్పులు పూర్తిగా నిరూపించిన తర్వాత ఏదైనా కూడా మా రెడ్డ గుర్తులు ఉన్నదని బయట తీసాం. నిరూపించకంటే దూతం మంత్రంగా చేస్తే మాత్రం అది సుఖంగా ఉన్నది. కథలో అయిన నమస్కారాలు. నిన్నటి రోజున మన రాజమండ్రి పెద్ద ముత్తైదు శ్రీ మార్గాని భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి యువత పౌరు అనే కార్యక్రమం చేపడుతున్నారు రేపు అని అంటున్నారు. అసలు యువత పౌరు కదా, అది మీ రాజకీయ నిరుద్యోగ పౌరు అని చెప్పి పెట్టుకోండి. ఎందుకంటే యువతకు కానీ విద్యార్థులకు కానీ మీరు చేసిన ఘనకార్యం ఏంటో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు యువత కోసం మాట్లాడే నైతిక హక్కు కానీ ఆ యొక్క అర్హత కానీ మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఈ రాజమండ్రిలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ యువతను పెడదోవ పట్టించి ఏదైతే స్మగ్లింగ్లకు కానీ గంజాయికి కానీ మాదక ద్రవ్యాలకు కానీ బానిసలు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా అరికట్టి యువత ఒక భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకి ఉద్యోగ అవకాశం ఎలా కల్పించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ మన దావోస్ పర్యటనలో పరిశ్రమలు తీసుకొచ్చిన ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేశారు. గతంలో మీ యొక్క ప్రభుత్వంలో మంత్రులు ఏ విధంగా దావోస్కి వెళ్ళి -డిగ్రీ చలిలో ఉండలేక కనీసం ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఉద్యోగం తీసుకొచ్చిన పవిత్ర గోదావరి నది తీరంలో వేంచేసుకున్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ త్వరలో చేయనున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, ఆలయ ఈవో పెద్దపూడి రాజబాబు తెలిపారు. మంగళవారం దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నమూరి దీపు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పాడైపోయిందని, తను చైర్మన్ గా ఉన్న సమయంలోనే ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయాలని అనుకున్నామని, కానీ దీనికి సంబంధించిన కలప లభించకపోవడంతో కుదరలేదని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే పని మొదలు పెట్టాలని ప్రోత్సహించి 40 నుండి 50 లక్షలు ప్రభుత్వం నుండి మంజూరు చేయించడానికి కృషి చేశారని దీపు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మదన్ సింగ్ రాజ్ పురోహిత్, నల్లం ఆనంద్, అర్చకులు కె శ్రీరామచంద్రమూర్తి, కె గంగాధర్, శ్రీనివాస్, పెద్దింటి ప్రభాకర్, పెద్దింటి సర్వేశ్వరరావు, రాజా పురోహితులు, పెద్దింటి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో నిర్మించి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం సుమారు 500 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయం చాలా స్వామివారి దేవాలయం సుమారు 500 సంవత్సరాల క్రితం దేవాలయం. 1716లో కళింగ మహారాజు ఈ దేవాలయ దర్శనానికి వచ్చి ఆయన వచ్చిన గుర్తుగా ఇక్కడ ఒక ఎత్తడినందని వాహనంగా బహుకరించడమైంది. సుమారు ఒక 180-200 సంవత్సరాల క్రితం ఈ ధ్వజస్తంభం పునర్నిర్మాణం అయిందని చెప్పేసి మా తాతలు చెప్పడంతో మేము విన్నాం. ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఏమైందంటే శిథిలావస్థకు వచ్చేసి. ధన్యవాదములు. ఇది మా దృష్టిలోకి ఇది ధ్వజస్తంభం పాడైపోయిందని మా దృష్టిలోకి వచ్చినట్టే మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాము. ఎమ్మెల్యే గారు ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అని పాలించి మొత్తం ఇది 3వసారి నిన్న కూడా మేము అరకు దగ్గర రంభసింగి దగ్గర మోతిగడ్డకి వెళ్ళి చూసాము. అక్కడ ఎమ్మెల్యే గారు వారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్నీ చేశారు. రేపు వచ్చి మళ్ళీ వెళ్తున్నాం. అది కన్ఫర్మ్ చేసుకుని ఓకే చేసుకుని 99% ధ్వజస్తంభం అది ఓకే చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడం వలన దీన్ని
పునఃప్రతిష్ఠ చేయవలసిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాత శ్రీ చెక్కా రవిశంకర్ గారు ఆర్థిక సహాయం అందిస్తానని మనకు ముందుకు రావడం వల్ల దాత సహకారంతో ఈ ధ్వజస్తంభం రీప్లేస్ చేయడం కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవాదాయ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తున్నాము. ఈ ధ్వజస్తంభం కొద్దిగా వంగి ఉండటం వల్ల దాన్ని సపోర్టింగ్ గా ఏదైనా చేయమని స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశించడం వల్ల దాని మీద కూడా వైసీపీ సాగించిన అరాచక పాలనకు రాష్ట్రంలోని యువత చరమగీతం పాడి జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా పాత్ర లేకుండా చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు అన్నారు. జగన్ దుష్ట పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పనిచేసి ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులకి అత్యధిక మెజార్టీలు ఇచ్చారని నెహ్రూ తెలిపారు. ఈ నెల 12వ తేదీన జగన్ చేపట్టబోయే ఫీజు పోరుపై నిరసన చేసే హక్కు లేదన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నెహ్రూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం చేయడం లేదని నిరసిస్తూ దానిపై జగన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 12వ తేదీన చేపట్టబోయే నిరసనపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీఎంగా పాలించిన 5 ఏళ్లలో అరాచక పాలన సాగించారని, ఫీజు రియంబర్స్మెంట్ ఆయా విద్యా సంస్థలకు 4,270 కోట్లు అప్పు ఉంచారని, దాన్ని తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎండీ జహీరుద్దీన్, జిలానీ, చప్పిడి వెంకటేశ్వరరావు, ఉండవల్లి వీర్రాజు, నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సాక్షి పేపర్లో ఒక అంశాన్ని చూశాను. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు ఉన్నాయో యువతను మోసం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అన్ని రకాలుగానే చూడాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం, ఇందులో రాసినటువంటి సందర్భం చదవలేదు. అది ఆశ్చర్యం వేసింది. అసలు యువతనే ఈ రాష్ట్రంలో అతి దారుణంగా మోసం చేసింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళందరికీ తెలుసు ఏ రకంగా మోసం చేసింది. దాని ఫలితం అనుభవించారు. యువత ఉవ్వెత్తున ఉద్యోగించి జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టి ఎన్డీఏ ప్రభుత్వాలు తెచ్చారు. కావడంలో కూడా మీరు, నేను, ఎవరు కూడా ఊహించని విధంగా తిరుగుబాటు చేశారు. పదకొండుకు పరిమితం అయితే ఈరోజు వారు చెప్పేదాన్ని చూసినట్టయితే, పేపర్లో చూసినట్టయితే ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కేవలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. వాస్తవాలు మనం వాస్తవాలుగానే మాట్లాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యాదేవన్, కొత్తగా ఏదో ఆయనే
సృష్టించి ఒక నూతన పథకాన్ని విద్యార్థి లోకాన్ని ఆదుకోవడానికి ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకున్నాం. సరే, కానీ ఆ చెప్పుకోవడం విధానంలో ఆయన ఏం చేశాడు అన్న చూసుకుంటే 4,271 కోట్ల రూపాయలు ఈ విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని బకాయిలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురి చేసి అది కూడా ప్రతి విద్యార్థి కూడా అవమానం పాలై, ఎందుకంటే ఫీజు ఎప్పుడైతే మంగళవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాడల కొండరాజు గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీని 2029లో అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలని విషయాలపై చర్చించి దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి పోస్టులు మరియు రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మండల స్థాయి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్లను నియమించుకోవడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ శాఖ పుల్లారావు, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ అయినటువంటి తండ్రి కొండరాజు గారు, తడాల కొండరాజు గారు, అలాగే డాక్టర్ వడియార్ గారు ప్రసార కమిటీ చైర్మన్, అలాగే ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ అయినటువంటి మన పుల్లయ్య గారు, పుల్లారావు గారు, అలాగే మన రాజానగరం కోఆర్డినేటర్ డాక్టర్ వడియార్ శ్రీనివాస్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు, అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చాలామంది వచ్చారు, మహిళలు, మండల ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా, అలాగే జెంట్స్ కూడా చాలామంది వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వెళ్ళేలాగా దీని గురించి మీరే చేసుకోగలరు. ఎందుకంటే నేను కాకముందు పేపర్లోని టీవీలో చూసాను. ఒక గ్రామంలోకి వెళ్ళి మహిళలందరినీ ఉద్యమింపజేసి ఈ షాపులు, మద్యం షాపులు కానీ మామూలుగా సారా షాపులు కానీ ఎక్కడ లేకుండా చేస్తే ఆ ఊళ్ళో కంప్లీట్ బంద్ అయింది. ఆ విధంగా జిల్లాలో మీరు జిల్లా మహిళా నాయకురాళ్ళు గాను, మండల నాయకురాలు గాను కూడా ఆ లేడీస్ని ఎక్కువగా మరి చాలా మండలాల్లో వేయడానికి మీ ఎదరికి వెళ్ళి చెప్తున్నాం. మహిళా అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు సమక్షంలో మీరంతా జాయిన్ అయ్యి సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సహకరించిన జిల్లా ప్రెసిడెంట్ గారికి, వడియార్ డాక్టర్ ప్రసార కమిటీ చైర్మన్ వడియార్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద గారికి, కమిటీ ఎన్నుకున్న ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రసార కమిటీ, అలా మహిళా అధ్యక్షులు, మహిళా ప్రెసిడెంట్లను కూడా వేసుకోవడం జరిగింది. బ్లాక్ 1, బ్లాక్ 2 ప్రెసిడెంట్లు కూడా వేసాం. ఇదంతా ఈ కార్యకర్తలంతా ఒక సైనికుల్లాగా పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, కూడి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు మరి కమిటీలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చాలామంది మరి ఉత్సాహంగా మరి పార్టీలో మేముంటామని మరి పార్టీలో జాయిన్ అవటం, మరి వారికి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. మరి పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మన రాబోయే కాలంలో షర్మిలారెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చూడాలి. ఎందుకంటే మన ఆంధ్రాలో లేడీ ముఖ్యమంత్రులు ఇంతవరకు ఎవరో చేయలేదు.
ఇదంతా కూడా మన భుజస్కంధాల మీద ఒక బరువు లాంటిదే. కానీ కష్టానికి నష్టానికి అన్నీ ఓర్చుకుని మనం పరుగులు పెడుతూ ఉండాలి. ఎందుకంటే షర్మిలారెడ్డి గారితో మనం పదవులు తీసుకుని మనం ఏదో ఇచ్చారు కదా అనేటువంటి. రాష్ట్రంలో రవాణా రంగంపై ఆధారపడిన ఆల్ డ్రైవర్స్ సుమారు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామని రాష్ట్ర టాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణ కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవాణా రంగ కార్మికుల పట్ల డ్రైవర్ల జీవిత ప్రయోజనాలకు, వారి సంక్షేమానికి వృత్తి, ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పిస్తామని తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆల్ డ్రైవర్స్ కు సాధికార సంస్థ ఏర్పాటు చేసి విద్యా రుణాలు, ప్రమాద బీమా, డ్రైవర్లను ఓనర్లుగా చేసేందుకు 4 లక్షల సబ్సిడీ, 5% రుణాలతో పాటుగా వాహనాలు ఇచ్చేందుకు లారీ, టాక్సీ, టిప్పర్స్, ఆటో, ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు బాధ్యత తీసుకుంటామని, ప్రమాదాలు నివారించేందుకు ఒక భాగంగా యాత్ర స్థలాలు, టాక్సీ డ్రైవర్లకు రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు దొమ్మేటి సోమశంకర్, అరుపుదులు మరసాల రామకృష్ణ, జనపరెడ్డి కుమార్, నార్గన వసంత్ కుమార్, ఆనంద్, ముద్దుల కిరణ్, రాయుడు, డ్రిప్, పానుగంటి సత్యనారాయణ, దేవినేని సత్యనారాయణ, బంగారయ్య, సప్ప అప్పారావు, కలిగుంగుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రింట్ మీడియా వారికి కూడా మా మోటార్ కార్మికుల అసోసియేషన్ మరి ప్రెస్ మీట్ ప్రారంభించారు. ఒకసారి గతంలో హామీలు ఇచ్చారు, ఇవి నెరవేరలేదు. గుజరాత్, తమిళనాడు, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా మేము ప్రైవేట్ గా ఒప్పుకోని చెప్పేసి ఆడుకోవడానికి చేయట్లేదు. సో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అందరూ కలిసి? మేము ఈవేళ ఈ రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం గారికి వెళ్తారా? కాదండి, మేము ఆల్రెడీ తర్వాత వెళ్తాం. మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రేషన్ కార్డు విషయం కూడా అయితే చర్చించాం. ఇదేసారి 30,000, 40,000 ఇవాళ మోటార్ సైకిల్, ఒక బైక్ ఉంటే 2 లక్షలు అవుతుంది. మరి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు చిన్న బండి ఏదైనా మార్చికాలు ఫ్యామిలీ సెక్రటరీ వెళ్ళాలని కోరుకుంటే మీరు రేషన్ కార్డు సంక్షేమాన్ని దాన్ని క్రియేట్ చేయడానికి పొరపాటు కదా అంటే అక్కడ గురించి చెప్పారు. మాకు ఏమన్నారంటే రేషన్ కార్డు విషయంలో ఒక 2 లక్షల రూపాయలు ఎవరైనా ఓన్ మనీ అంటే ఫైనాన్స్ ఎండార్స్మెంట్ ఏదైనా లేకుండా సొంత క్యాష్ పెట్టుకుంటే అప్పుడు ఈ వైట్ కార్డు సంక్షేమాన్ని మేము బ్రేక్ చేస్తాము. 1,50,000 కారు ఉందనుకోండి, దాని విషయంలో అయితే దాన్ని చట్ట సవరణ చేసేలాగా నేను ప్రత్యేకంగా దాన్ని బాడీ తీసుకుంటానని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈవేళ మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మార్చి 11వ తేదీ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామ పరిధిలోని ఎయిర్పోర్ట్ రోడ్లో గల కొంతమూరు అండర్ బ్రిడ్జ్ వద్ద రంపచోడవరం వైపు నుండి అధిక మొత్తంలో గంజాయి రవాణా చేయబడుతుందన్న పక్క సమాచారంతో కొంతమూరు అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీ చేయుచుండగా 150 కేజీల గంజాయిని ఒక కారు డిక్కీలో పెట్టుకుని ఆ కారుకి పోలీసు తనిఖీల గురించి ముందస్తు సమాచారం ఇచ్చే నిమిత్తం పైలట్గా వ్యవహరించే ఒక ఆటో 2 ఒకదాని వెంబడి మరొకటి రంపచోడవరం వైపు నుండి ఎయిర్పోర్ట్ రోడ్డు గుండా వస్తూ NH-16 హైవే ఎక్కే క్రమంలో పోలీసు వారిని చూసి పారిపోతున్న కారు మరియు ఆటోను రాజనగరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనోహర్ మరియు సిబ్బంది పట్టుకుని తనిఖీ చేయడం జరిగింది. సదరు తనిఖీలో 150 కేజీల గంజాయి, ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీల చొప్పున మొత్తం 75 ప్యాకెట్లు కారు డిక్కీలో బయటపడ్డాయి. రీసెంట్గా ఈ 150 కిలోస్ కూడా మనము ఇన్ఫర్మేషన్తో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఇంతియాజ్ అండ్ సలీం అని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఖమ్మం నుంచి. వీళ్ళు ఈ గాంజాని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ రాజమండ్రి పోలీస్ అండ్ ఈగిల్ ఫోర్స్. సో దీంతో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ముందుగా ఒక ఆటోలో పైలట్ చేస్తున్నారు. ఒక 3 రంపచోడవరం మండలం నుంచి వీళ్ళందరూ కూడా ముర్ల చిన్నారెడ్డి, శంకూర్ బుచ్చిరెడ్డి అండ్ రవికిరణ్ రెడ్డి అని. సో వీళ్ళకి 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి మీద కేసు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది, ఇది ఎవరు సప్లై చేశారు. సో ఈ 2 కూడా మనం ప్రాపర్గా ఆల్రెడీ మనం వెరిఫై చేస్తున్నాము. సో అయిన వెంటనే వాళ్ళని కూడా ఈ కేసులో
అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మొత్తం 150 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది 2 కేజీలు, సో 75 కేజీలు ఇది. సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడము అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది. సో ఇదంతా కూడా వీళ్ళు మనకి ఇంట్రోగేషన్లో చెప్పారు. ఇంకా ఫర్దర్గా కూడా పోలీస్ కస్టడీకి అవసరమైతే తీసుకొని వీళ్ళని ఇంట్రోగేట్ చేసి ఈ నెట్వర్క్ ఏముందో మనం ఇది చాలా ఇంపార్టెంట్. గాంజాలో ఏమవుతుంటుందంటే చాలా చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు, ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు, వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్. అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగలు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా మనకు తెలుస్తుంది. బికాజ్ వాళ్ళు ఎక్కడికక్కడ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సోర్సెస్. కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభలోని ప్రతిపక్షాన్ని గెలవాలి. అప్పుడే ఆ ప్రభుత్వానికి పరిపూర్ణత ఉంటుందని, ప్రజలు ప్రతిపక్ష స్థానం ఇచ్చినప్పటికీ నేను ప్రజల పక్షాన ప్రశ్నించను, మిత్రపక్షంగానే ఉంటాననడం ప్రజాద్రోహంగా భావించాలి. ఎందుకో పవన్ కళ్యాణ్ అనాలోచితంగా ఆలోచిస్తూ చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దండులు సలహాలు తీసుకుని ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని, లేకుంటే శృతి మించిన అధికారం నియంత పాలన మరిపించే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. ఏకపక్ష ధోరణిలో నడిచే శాసనసభకు విలువలతో కూడా ప్రాధాన్యత ఉండదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థగానే ఉంటుందా, ప్రైవేట్ పరమా అనే అంశంపై స్పష్టత లేదు. విభజన అనంతరం ఏ ఒక్క అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి లభించలేదు. చివరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. దురదృష్టవశాత్తు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయో అర్థం కావడం లేదని ఆర్సీపీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చెందారు. ఈ సమావేశంలో ఆర్పీసీ జెక్లెస్ రమణామూర్తి, సింహ దుర్గారావు, ఎండి హుస్సేన్, దుడ్డి సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దోషి నిశాంత్, గుడ్ల సాయి, దుర్గా ప్రసాద్, బస సోనియా, నాగూరు అన్నపూర్ణ, మాస సుభద్ర, మాస యేసు, వాడపల్లి జ్యోతిష్, సుంకర వెంకట భాస్కర్ రంగారావు, చల్ల సాంబ శివరావు, వల్లి వెంకటేష్, అడప శేషగిరి తదితరులు ఉన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరం సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ కూడా చాలా భయాందోళనకు గురి అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం హోదా కోసం రోజు పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పక్కన పెడితే ఒక అసెంబ్లీకి ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేనటువంటి సమావేశాలు జరిగినా జరగకపోయినా ఒకటే, నిధులు రాబెట్టాలన్నా ఖర్చు చేయాలన్నా ఓ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో గెలిచి చట్టసభలకు వెళ్ళడం కాదు, చట్టసభలో ప్రతిపక్షాన్ని కూడా గెలవాలి, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. రెస్పాన్సిబిలిటీగా ఉండేటటువంటి ఒక ప్రాతినిధ్యం అసెంబ్లీలో కనబడాలి. ఈరోజు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి అపోజిషన్ లీడర్గా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మిత్రపక్షంగానే ఉంటానంటున్నారు. అది యాక్చువల్గా అది రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానానికి 21 సీట్లతో మీకు ఒక అవకాశం ఉంది. మరి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఈ నిధులకి అలాగే భవిష్యత్తు సంక్షేమానికి వీటికి అసెంబ్లీ సమావేశాలు దేనికి? ఇంకా అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నించేటటువంటి ప్రతిపక్షం లేకపోతే పోకచెక్కతో సమానం అని పెద్దవాళ్ళు అంటుంటారు. ఇక పోకచెక్కకి అసెంబ్లీకి పెద్ద తేడా లేదు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఉండకూడదు అనుకుంటే ఖర్చు కూడా అనవసరం. అసెంబ్లీకి తాళం వేసేసి శుభ్రంగా అధికార పక్షం పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుంది. అందుకే తక్షణం జనసేన పార్టీ ప్రతిష్టని కాపాడుకోవాలన్నా, లేదు ఈ సమాజానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిణామాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షం లేని ప్రభుత్వం పోకచెక్కతో సమానమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా. భారీ స్థాయిలో గంజాయి పట్టుకున్న రాజనగరం పోలీసులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ. బీసీ కార్పొరేషన్ ఆఫీస్ భవనాలకు నిధులు కేటాయించాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.